యువ టాలెంట్ ను ప్రోత్సహించేందుకు అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక ఘంటసాల సంగీత పీఠంలో పాటల పోటీలను నిర్వహించిన అభినందనీయమని సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక ఘంటసాల సంగీత కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పాటల పోటీలు, గాన గంధర్వుల స్వరాభిషేకం ట్రాక్ షో కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంస్థ ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి ముఖ్య అతిథిగాను, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి విశిష్ట అతిథిగాను, పలువురు సంగీత విద్వాంసులు ఎంఎస్ రావు, సుబ్బలక్ష్మి, కె పుల్లారావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అతిథులు కర్రి భామిరెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి, పంపన దయానందబాబులు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా జూనియర్స్ విభాగంలో విజేతలు భార్గవ షణ్ముఖ శ్రీనివాస్, శ్రీప్రజ్ఞ, హనీష్ వరుణ్, రమ్యశ్రీ, సీనియర్స్ విభాగం విజేతలు వైష్ణవి, ఇందు ఉదయ్ ఐశ్వర్య, మనోహర్, సాహితీలకు అతిథులు నగదు పురస్కారాలు, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, బాపిరాజు, మురళి, రాజుబాబు, బాలు, బాబీ, మురళి, పివి రామ్, ఎం శ్రీరాములు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. నిశ్చితంగా పరిశీలించి చాలా బాగా చేస్తున్నారు అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఈరోజు మా అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదికలో టాప్ ప్రయారిటీలో ఉన్న మెంబర్షిప్, చీఫ్ ప్యాట్రన్ మెంబర్షిప్ 25,000 రూపాయలు వారు ఈ సంస్థకి ఇచ్చి వారు ఎంతో వారికి ఈ కార్యక్రమంలో మా అల్లూరు సీతారామరాజు కళావేదికలో జాయిన్ అవ్వడం అన్నది మాకెంతో గర్వకారణం. ఇటువంటి పెద్దలు ఈ సంస్థను ప్రోత్సహించడం వల్ల ఇన్ని సంవత్సరాలు మన దయానందబాబు గారు వ్యవస్థాపక కార్యదర్శి వారు నడిపించగలుగుతున్నారు. అలాగే మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా సంస్థకు ఉండాలని, మీ అందరి ఆశీర్వచనాలు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. జై హింద్. ఆ సంస్థని అచ్యుతరామారెడ్డి, మన దయానందబాబు గారు ఇంత చక్కగా నిర్వర్తించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అదే ఇంకా అంటే మనం ఇంకా బాగా ఇంకా అడ్వర్టైజ్ చేసి ఇంకా శ్రోతలు ఇంకా ఎక్కువ మంది వచ్చేలాగా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఉదయం కార్యక్రమంలో 80 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈవెన్ ఆ లీస్ట్ 9 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వయసు దాకా పాల్గొన్నారు. ఒక కాగితం కానీ ఏమీ కూడా లేకుండా ఒక శ్లోకాలు చదవడం కానీ, ఒక పాట పాడడం కానీ ఎంతో చక్కగా ఆ చిన్నపిల్లలు చేస్తుంటే ఎంతో గుర్తొచ్చింది. వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది. సరే, దాంట్లో నైపుణ్యంగా వాళ్ళు అది ఒక ఎనమను సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఇంకా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. అలాగే ఈ అమ్మాయి ఏమంటే బయట మా నాన్నగారు, ఆ పాప కూడా ఎంతో చక్కగా పాడింది. ఇటువంటి చక్కని అవకాశాలలో నేను కూడా పాడుకోవడం నాకు చాలా సంతోషం. 2013లో ఆనాటి ఎస్పీ శివశంకర్ రెడ్డి గారు, బ్రహ్మశ్రీ తాగటి కోటేశ్వరరావు గారు, సత్యకృష్ణారెడ్డి గారు అధ్యక్షతన ఘంటసాల సంగీత కళాపీఠం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఔత్సాహిక గాయకులందరికీ కూడా చేయూతనివ్వాలి, వాళ్ళ వేదిక కల్పించాలని ఒక ప్రథమ ఆశ్రయంతో ఈ యొక్క ఘంటసాల సంగీత కళాపీఠం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా సంవత్సరానికి 3 లేక 4 కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా చేసుకుంటూ విరామం లేకుండా 40వ సంవత్సరంలోకి ఈ సంస్థ అడుగు పెట్టబోతుంది. మీ అందరి యొక్క ఆశీస్సులు, అందరి యొక్క సహాయ సహకారాలు 50 మందికి కూడా తెలియజేస్తూ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మేము కోరుతున్నాం.